డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో నటి రష్మిక మందన్న తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రణబాలి, మైసా సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్న ఆమెకు వరుస యాక్షన్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ల కారణంగా హిప్ ఏరియాలో టెండన్ డిటాచ్మెంట్ అయినట్లు వైద్యులు తెలిపారు. కేవలం తీవ్రంగా సాధన చేసే క్రీడాకారులు మాత్రమే ఇలాంటి అరుదైన గాయాలు వస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ గాయం తీవ్రత దృష్ట్యా ఆమె 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, టెండన్ తిరిగి బలపడేందుకు రిహాబిలిటేషన్ అవసరమని సూచించారు. పాన్ ఇండియా స్థాయిలో పలు భారీ చిత్రాలు, వాణిజ్య ప్రకటనలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రష్మికకు ఈ గాయం తగలటంతో షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో నటి రష్మిక మందన్న తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రణబాలి, మైసా సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్న ఆమెకు వరుస యాక్షన్, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ల కారణంగా హిప్ ఏరియాలో టెండన్ డిటాచ్మెంట్ అయినట్లు వైద్యులు తెలిపారు. కేవలం తీవ్రంగా సాధన చేసే క్రీడాకారులు మాత్రమే ఇలాంటి అరుదైన గాయాలు వస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ గాయం తీవ్రత దృష్ట్యా ఆమె 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, టెండన్ తిరిగి బలపడేందుకు రిహాబిలిటేషన్ అవసరమని సూచించారు. పాన్ ఇండియా స్థాయిలో పలు భారీ చిత్రాలు, వాణిజ్య ప్రకటనలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రష్మికకు ఈ గాయం తగలడంతో షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. మరి దీని గురించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, రష్మిక మందన్న తీవ్రంగా గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? యస్ రహీం, టాలీవుడ్ లో ఈ మధ్యన హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, షూటింగ్ సమయాల్లో గాయపడుతున్న వార్తలు అయితే తరచుగా వినిపిస్తున్నాయనే చెప్పాలి. లాస్ట్ గా మనం చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ కావచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇప్పుడు రష్మిక మందన కూడా తీవ్రంగా గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఆవిడ ఇప్పుడు మైసా అలాగే రణబలి చిత్రాల్లో ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్లు సంబంధించిన ఏవైతే యాక్షన్ సీక్వెన్స్లు అలాగే డాన్స్ సన్నివేశాలు ఉన్నాయో వీటిల్లో బిజీగా ఉన్నారనే చెప్పాలి. అయితే ఈ 2 సినిమాలకి సంబంధించి షూటింగ్ అనేది ప్యారలల్ గా చేస్తూ వస్తున్నారు రష్మిక. అలాగే పలు యాడ్స్ కి కూడా తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. దాదాపుగా 30 నుంచి 40 యాడ్స్ వరకు కూడా రష్మిక మందన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక డాన్స్ సీక్వెన్స్ లో ఏదైతే గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయో ఈ నేపథ్యంలోనే బలంగా ఆవిడ నడుముకి అయితే గాయం తగిలినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రష్మిక మందన ఇప్పుడు ఏదైతే గాయం ఉందో అది పెద్ద మోతాదులో కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఆవిడ వెంటనే అంటే డాన్స్ చేస్తుండగా ఆవిడ జారి పడడము, సో విపరీతంగా పెయిన్ తో ఆవిడ అల్లాడిపోతుంటే వెంటనే చిత్ర బృందం ఆవిడని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే డాక్టర్లు పర్యవేక్షించి ఆవిడకి నడుం దగ్గర చాలా పెద్ద గాయం జరిగింది అని కూడా వాళ్ళు కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే 6 వారాల పాటు ఆవిడకి విశ్రాంతి అవసరమని కూడా డాక్టర్లు సూచించారు. అయితే ఇప్పటికే తను చాలా సినిమాల్లో కొన్ని పాత్రలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు మైసా కావచ్చు, రణబలి కావచ్చు, ఈ 2 సినిమాలకి కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్ లో మైసా సినిమాలో ప్రత్యేకించి రష్మిక మందన పార్ట్ అనేది చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ యాక్షన్ సీక్వెన్స్ కు ఆవిడ గత కొన్ని నెలల పాటుకు కూడా కొంచెం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు గాయం తీవ్రత కూడా మనం చూసుకున్నట్లయితే ఒలింపిక్స్ లో ఎవరైతే గాయపడతారో అంత తీవ్రంగా ఈ గాయం అనేది ఉంది అని కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినంత వరకు కూడా రష్మిక పిఆర్ టీమ్ అలాగే రష్మికకి సంబంధించిన ఏవైతే కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రష్మికకి అండగా ఉన్నారు హాస్పిటల్లో. అలాగే విజయ్ కూడా వెంటనే రష్మిక దగ్గరికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ షూటింగ్ ప్రక్రియ అనేది కాస్త కొంచెం బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా అథ్లెట్స్ లో కనిపించే టిండాన్ గాయం అనేది రష్మికలో చూసి వైద్యులే షాక్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ గాయం తీవ్రత దృష్ట్యా ఆమెకు 6 వారాల విశ్రాంతితో పాటు రీహాబిలిటేషన్ కూడా తప్పనిసరి అని వాళ్ళు వెల్లడించారు. కాబట్టి దీంతో షూటింగ్ అన్నిటికీ కూడా తను బ్రేక్ తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నేషనల్ క్రష్ రష్మికకి గాయం అవడం అనేది ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన కలిగించినప్పటికీ కూడా డాక్టర్ల నుంచి వచ్చిన ఏదైతే హెల్త్ బులెటిన్ ఉందో దానికి సంబంధించినంత వరకు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఈ రీహాబిలిటేషన్ అలాగే కాస్త విశ్రాంతితో సెట్ అయ్యే అవకాశం ఉంది. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు. రహీం, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.